హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే మా పెళ్లి రోజు కళ్యాణం కమనీయం ఒకటై ఏం చూపిస్తానంటున్నంటే మా బావ ఇలా స్టేటస్ పెట్టిండు వాళ్ళ పెళ్లి రోజు అని చెప్పేసి. నేను ఎప్పుడు బావ స్టేటస్ వాచ్ చేయ, కానీ ఈ రోజు తెల్లారు ఇవ్వంగానే ఇట్లా స్టేటస్ లెక్క వెళ్ళగానే బావాది స్టేటస్ ఓపెన్ అయింది. నేను ఫుల్ నవ్వుకున్నా. ఫస్ట్ ఏం స్టేటస్ పెట్టిండో చూపిస్తా చూడురి. నా జీవితానికి ఆధారం మా అక్క కోసం నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోనా. స్పెషల్లీ ఈ రోజు పెళ్లి రోజు ఏం సర్ప్రైజ్ అన్నారు. మీ అందరి కోసం మమతక్క అయితే కెమెరా ఇటు పెట్టి మాట్లాడుతున్నా. ఇందు మూలంగా నేను తెలియజేయడం ఏమనగానంటే, ఒకప్పుడు మమతక్క కామెంట్లు ఎత్తుక్కునేది దాని పేరు కోసం, కానీ ఇప్పుడు నేను కామెంట్లు ఎత్తుక్కుంటాను. జాను ఏది జానుకు వేడే చేసిరని. చాలా బాగా చెప్పారు. సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు. సునక జోక్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా అనుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట ఏంటంటే మా పెళ్లి రోజుకు మా చెల్లె విష్ చేయమంటే అసలే ఎత్తలేదు. నిన్నటి సుంది చెప్తున్నా, జనం మాది పెళ్లి రోజు అంటున్నా, విష్ ఎత్తలేదు. ఒక్కొక్కటి నాకు మాట్లాడితే మిస్టేక్ పోతుంది ఏమనుకోకుర్రి. అయితే ఇక మా ఆయన దేశంలో ఉన్నాడు, బోల్దా ఉంటుందట. అవ్వ ఇవాళ మాది పెళ్లి రోజు. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే అయిపోయాయి అనే ఇగో నువ్వనే చెప్తున్నావు కానీ జవిన్ చెప్తలేదు. పండుకొని నిన్నడు చెప్తున్నాను, చెప్తే లేస్తలేదు. ఏం సర్ప్రైజ్ చేస్తుందో ఒకసారి లేపుతామా చెల్లని చూడురి. జన ఇద్దరు వంటారు మాకు. ఇక మాకు ఎట్లా వంటారు అంటే ఇట్లుంటది ఇద్దరు భాగవతం. ఏది కరా జని ఇటు చూడు, పెళ్లి రోజే మాది. వీడియో పెట్టినా నేను, గిడు చూడు. పొద్దుగాల మోపు అవుతున్నాడు సుశీరా. దాని బర్త్డేకు నేను గిఫ్ట్లు ఇస్తాను, మా పెళ్లి రోజుకి ఇవ్వవా అంటే ఎందుకు ఇయ్యేది ఇస్తుంది. నాకు తెలియకుంటే ఏమో ప్లాన్ చేసిర్రు. ఎందుకు అక్క పొద్దుగాల మోపిస్తావు అంతా? నాకు నిద్ర లేదు, జరగొస్తుంది. లిఖిత నువ్వు చెప్పవారా? ఏ మిమ్మల్ని అర్కుండేది నేను అర్కుంటా. లేవరి చెయ్యాలి. గిడు హాయ్ ఫ్రెండ్ లిఖిత. పెళ్లి రోజు వీడియో తీసుకుంటా నేను. నా సొండాలు చెప్పాలి. మీ టైం మాకు కేటాయించాలి. మాకు వాళ్ళు ఏమి ఇస్తారు? యాక్టివ్గా ఉండాలి. నిన్న వీడియో అప్లోడ్ కాలేదు అసలు. నిన్న ఒక్కరోజు మిస్ చేసిన. కరెక్ట్ ఇప్పటికి 16 days 17 days అవుతుంది కంటిన్యూగా మా బ్లాగ్స్ అయితే పడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ మమతక్కకి చాలా మంది కామెంట్లు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మమతక్కని ఇట్లే సపోర్ట్ చేయాలి. మమతక్కని ఏంటంటే కామెంట్లలో మమతక్కని అందరూ మమతక్క ఛానల్ ఓపెన్ చేయి అని చెప్పేసి చాలా మంది మిస్ అయ్యి పెట్టారు. సో ఆ తొందరలో ఆ గుడ్ న్యూస్ కూడా తొందరలో ఫోన్ కొనిస్తుంది నాకు ఛానల్. తొందరలోనైతే ఛానల్ రిలీజ్ చేద్దాం. ఒకరోజు మంచి రోజు తీసుకొని చేద్దాం అనుకుంటున్నా. సో అప్పటి వరకు అయితే ఇట్లనే మమతక్కని సపోర్ట్ చేయండి. ఇంకా మమతక్క కామెంట్స్ చేసిన వాళ్ళందరినీ నేను స్క్రీన్ మీద ఈ రోజు కూడా పెడతా అన్నమాట. ఇప్పుడు మొన్న ఏదో లాస్ట్ వీడియో ఏంటి, ఇంట్లో దావత్ వీడియో కామెంట్స్ మన స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తా. ఎందుకంటే చదవడం అంటే కొంచెం టైం ఉండట్లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చదివి వినిపిస్తా. సో కంటిన్యూగా అయితే మన ప్రతి వీడియోలో అయితే స్క్రీన్ మీద అయితే ప్లే చేయడానికి ట్రై చేసుకుంటానే ఉంటా. అంతవరకు మీ జన్మ బై బై. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పాలి. గట్ల ఉండదు లేదు, గట్ల ఎప్పుడు కాదు. ఆగు చెప్పాలి. నాకు ఫోన్ కొని ఇస్తావా? గిఫ్ట్ ఏం గిఫ్ట్ బావకు? నాకు కారా. అన్నలు అక్కలకి అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా.
నేను లేవకముందు మమతక్కని అయితే వీడియో రికార్డ్ చేసింది. హ్యాపీ యానివర్సరీ మమతక్క. సో ఈ రోజు మమతక్క వాళ్ళ యానివర్సరీ. నేను ఇప్పుడే లేచిన. సో నిన్న వీడియో పెట్టలేకపోయినా, ఎందుకంటే కొంచెం నాకు లైట్గా టైర్డ్ అయిపోయినా. అందుకని చెప్పేసి మీకు ఒక మంచి థ్రిల్లింగ్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. నా లైఫ్లో నేను కూడా ఎప్పుడు చూడలేదు అది. సో ఇప్పుడు చూపిస్తా, చూడుర్రి. నా జీవితానికి ఆధారం మా అక్క కోసం దారం. అదన్నమాట ఆయన స్టేటస్ ఇలా మంచి అనిపించింది నాకు. ఎందుకంటే ఏమో తెలియని ఏదో ఫీల్ అనిపించింది. ఫోటో పెట్టకుండా దేవుని సాంగ్ తోటి అట్లా చిన్న లిరిక్ పెట్టిండు, మంచిగా క్యూట్ అనిపించింది. సో ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా మమతక్క తోటి ఇలా ఫుల్ హవా ఉంటుంది. ఇక ఎట్లా బావ ఫారెన్ లో ఉన్నారు కాబట్టి ఇక బావని ఇట్లా మిస్ అయితేనే ఉంటాం. ఇప్పటికి 3 years అవుతుంది తను పోయి. 3 years నుంచి ఈ రోజు ప్రతిసారి అంటే తను ఎప్పుడు సాడ్ గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ నేను తీసుకురాలేదు. బావ దూరం ఉన్నా కూడా, దూరంగా ఉండి కూడా హ్యాపీగా ఉండేలాగా చేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం ఈ బ్లాగ్ ను. చూసి ఎంజాయ్ అయ్యి అన్నలు అక్కలు అందరూ. మొత్తం మమతక్క కదా, ఇలా మీ మమతక్క యానివర్సరీ కావచ్చు, మొత్తం మీ మమతక్కకి కామెంట్లు వస్తే నాకు తెలుసు. జాను స్కిప్ చేసేసిరు. సరే నో ప్రాబ్లం. అయ్యా మీ మమతక్క అందరు విష్ చేసేయరు. ఇంకెందుకు ఆలస్యం, ఇక కామెంట్ ఇట్లా వారుతాయి అన్నమాట. మమతక్క పెళ్లి కూతురు ఇయ్యాలనే పెళ్లి అయింది మమతక్కది. ఇక చూడు, అందరికి థ్యాంక్స్ చెప్పు, విష్ అందరికి థ్యాంక్ యూ. నాకు విష్ చేసిన వెనక తిరిగి ఒకసారి. మమతక్కది పని చేయకపోతే ఎట్లా అని చెప్పేసి పని చేస్తుంది, బోల్డం అవుతుంది. షూటింగ్ కి తీసుకుపోతున్నాయి, అలా ఉట్టి ఉండద్దు. ఎందుకంటే పెళ్ళైన రోజు కాబట్టి ఆ సందర్భంగా ఎవరైనా సరే పని చేసుకోవాలి. 4 రూపాయలు వస్తే బతుకుతాం. ఏమంటావు మమతక్క? అసలు కెమెరా ఇటు పెట్టి మాట్లాడుతున్నా, ఇందు మూలంగా నేను తెలియజేయడం ఏమనగానంటే, ఒకప్పుడు మమతక్క కామెంట్లు ఎత్తుక్కునేది దాని పేరు కోసం, కానీ ఇప్పుడు నేను కామెంట్లు ఎత్తుక్కుంటాను. జాను ఏది, జాను కోసం ఏడే చేసిరని అంటారు కదా. అంటే పెంటల పడ్డ తులసం ఎప్పటికైనా పేరు కత్తది అన్నప్పుడు, ఒకప్పుడు అంటే మమతక్కకు ఫోన్ అంటే ఏంటిది, యూట్యూబ్ గురించి వెళ్ళకపో ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడే అమ్మాయి ఈ రోజు ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ చేస్తుందంటే చాలా గ్రేట్ కదా. అందులో మీరు మమతక్కకు సపోర్ట్ చేయడం అంటే, నన్ను కూడా మీరు ఇట్లనే ముందు తీసుకొచ్చిరు. సో మమతక్కను కూడా మీరు ఇట్లనే ముందు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. నా అక్క కామెంట్లు వచ్చినా, నా కామెంట్లు వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. స్టార్ట్ అవుతుంది. పెళ్లి రోజు అన్నది నన్ను రెడీ చేయించాక అది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. నన్ను రెడీ అయ్యాక అది రెడీ అవుతుంది. ఇక వీళ్ళందరూ మా చెల్లెళ్ళు అందరు ఇక్కడనే ఉన్నారు. నా పెళ్లి రోజు అంటే ఏమని చెప్పింది, రాంగ అక్క నిన్ను పెళ్లి కూతురు రెడీ అయిపిస్తా, నీకెందుకు బాధ, నేను తీసుకుపోతాపా అన్నది. వచ్చినాం. పెళ్లి కూతురు అవుతున్నా ఎందుకంటే ఇక్కడ మన జగిత్యాలో నేచర్ బ్యూటీ పార్లర్ అక్క మనది. సో మా శ్రవంతి అక్క ఈ రోజు మేకప్ షూట్ చేస్తున్నాం. అయితే మమతక్కకి మేకప్ వేద్దాం అనుకున్నా కానీ బావలేడని చెప్పేసి నేను సింగిల్ గా నేను ఒక్కని మమతక్క అందుకు నేను చేసుకుంటున్నా. చూసిరా ఎట్లా రెడీ అవుతున్నా. మన జగిత్యాల వాళ్ళు ఉంటే అక్కని అప్రోచ్ అవ్వండి. తెలుగుంది వ్యాక్స్ చేసింది ఇప్పటిదాకా. వ్యాక్స్ చేయంగా వీడియో రికార్డ్ చేయలేదు, దగ్గరికి రాదా. 6 years తర్వాత చేయించుకున్నా, కొంచెం కూడా పెయిన్ లేదు. ఎవరైనా గర్ల్స్ మన వాళ్ళు ఉంటే మమతగా కామెంట్ చేసే ప్రతి అమ్మాయికి చెప్తున్నా, చూడరి ఎంత స్మూత్ గా చేసింది, కొంచెం కూడా నొప్పి రాలేదు నాకు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఎక్కడ పోదు మన సంతోషం మ్యామ్ దగ్గర నేర్చుకుని ఒకసారి ఇక్కడ టర్నింగ్ చేసుకో. ఇక్కడ మేడం దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఇక్కడికి రా అంటే పార్లర్ నాదే, కానీ అక్క అడిగిందని అక్కడ బిస్కెట్. ఇప్పుడు నేను వీడియో పెడుతున్నా అంటే మాక్సిమం నాదే కదా అక్క. అందరు ఏమంటారు, ఇప్పుడు మమతక్క రెడీ చేయించాక నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు జానక్క అంటారు. అదే సర్ప్రైజ్ గా. అయితే ఇప్పుడు ఎందుకు అక్క బాగా వచ్చినాక రెడీ చేస్తా, నీకు ఎందుకు బాధ అని అన్నది. అందుకే ఇక సైలెంట్ అయిపోయినా. మేకప్ అయిపోయింది, మేకప్ చేసుకున్నాం, జ్యూస్ తాగుతున్నాం. బాదం చందు బ్రో వీడియో తీస్తాను. శుభాకాంక్షలు బాదం మిల్క్ తోటి. అక్కకి హెయిర్ కట్ చేస్తుంది. ఇక అక్కని మోడల్ చేసేస్తాను. మీరు పెట్టిన ఒక్క కామెంట్ వల్ల ఈరోజు శ్రవంత్ అక్క మా అక్కకి హెయిర్ కట్ చేయడం జరుగుతుంది పెళ్లి రోజు నాడు. అక్క ఏమంటావు? అంటే షూట్ అని కాదు, బేసిక్ గా చాలా మంది అడుగుతురు అక్క మమతక్క హెయిర్ స్టైల్ చేంజ్ చేయరు అని చాలా మంది కామెంట్ చేయడం వల్ల
సో ఇక ఇక్కడికి వచ్చినాం కాబట్టి అక్కకి హెయిర్ స్టైల్ కూడా చేంజ్ అవుతున్నా. ఎవరైతే కామెంట్ చేసారో వాళ్ళ కోసం స్పెషల్ గా మమతక్కను కూడా అడిగిన, అక్క చేపించుకుంటావా మరి మన వాళ్ళు హెయిర్ స్టైల్ చేంజ్ చేయమన్నారు అంటే చేపించుకుంటా చెల్లె, అడిగింది మన వాళ్ళే కదా మన ఫ్యామిలీ మెంబర్స్, చేయించుకొని కొంచెం చేంజ్ అవుదాం అన్నది, అందుకని చేసినాం. సో అక్కడైతే మొత్తానికైతే స్టార్ట్ చేస్తుంది. అయిపోయిన తర్వాత అక్క న్యూ లుక్ చూపిస్తా పాలి. అంతక్క హెయిర్ స్టైల్ అయితే చేంజ్ అయిపోయింది. వావ్ మస్తు ఉంది అక్క హెయిర్ స్టైల్. ఉంచాలి, కోమ్ చేస్తే మంచి అయితే అక్క. వావ్ నైస్. సూపర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మమతక్క న్యూ లుక్ వచ్చేసింది. హెయిర్ స్టైల్ చూడరి. ఏ కట్ చేసినాక వీ కట్టా యూ కట్ చేసింది. మీ అందరి కోసం హెయిర్ కట్ చేయించుకుంది. అక్కకి అసలు హెయిర్ కట్ చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చూపి మన శ్రవంతి అక్క చేసిన. అక్క ఏ కట్ చేసిరు? ఎన్నో పార్లర్లకైనా చెల్లెతో ఎన్నో పార్లర్లకైనా ఇట్లా షూట్ లో పోతాం కదా, అక్కడ చేయించుకుంటే ఎక్కడ కూడా చేయించుకోవాలి. ఓన్లీ మీరు కామెంట్ చేసిరు అన్నాక అక్క దగ్గరకు వచ్చి అక్కను కట్ చేయమన్నా ఎవరి దగ్గర అసలు హెయిర్ కట్ అనేది చేయించుకోవాలి. ఇట్లా మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి అట్లే ఉండాలనుకున్నాం. కానీ అక్క వాళ్ళు కామెంట్ పెట్టి నువ్వు చేయించుకోవాలని ఖచ్చితంగా అన్నాక అక్క చేసింది, సూపర్ చేసింది, బాగా నచ్చింది. నాకు వ్యాక్స్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా నీట్ గా 6 years తర్వాత నేను వ్యాక్స్ చేయించుకున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లర్ అంటే మన జైత్యాల నేచర్ బ్యూటీ పార్లర్. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. శ్రవంతి అక్క ఎట్లా ఇంటికి పోతున్నా అని చెప్పేసి చుక్కీలు తీసేసింది అక్క. థ్యాంక్ యూ సో మచ్. మన నేచర్ బ్యూటీ పార్లర్ ఎవరైనా కావాలి అని అనుకుంటే అక్క క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు తొందరలో. ఎప్పుడు? జాన్ 25th మన జానుమణి బ్లాగ్స్ యానివర్సరీ రోజే మాక్సిమం ట్రై చేస్తా రావడానికి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తే అంతవరకు మీ జనమా. ఇలా మమతక్క యానివర్సరీ కాబట్టి యానివర్సరీ సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఈ సెలబ్రేషన్ అన్నమాట. అందుకనే కట్ చేయించిన. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మీ జనమా. బై బాయ్.